ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ గజియాబాద్ మీరట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు జాతికి అంకితం చేశారు. ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 106వ సంచిక ఈ నెల 29న ప్రసారం కానుంది. ఇక వార్తల వివరాలు. దేశంలోనే తొలి ప్రాంతీయ సెమీ హైస్పీడ్ సర్వీస్ ర్యాపిడ్ ఎక్స్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లోని సాహిబాబాద్ రైల్వే స్టేషన్లో ఢిల్లీ గజియాబాద్ మీరట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్ను ప్రధాని జెండా ఊపి జాతికి అంకితం చేశారు. రైలును ప్రారంభించి అందులో ప్రయాణించారు. అనంతరం సాహిబాబాద్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ కొత్త రైలులో డ్రైవర్ నుంచి ఉద్యోగులంతా మహిళలేనని పేర్కొంటూ आज पूरे देश के लिए एक ऐतिहासिक क्षण है। नमो भारत ट्रेन में आधुनिकता भी है, गति भी है, अद्भुत स्पीड भी है। ये नमो भारत ट्रेन नए भारत के नए सफर और नए संकल्पों को परिभाषित कर रही है। ఫైబర్ నెట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ నవంబర్ 8వ తేదీకి వాయిదా పడింది. ఈ రోజు చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. అయితే స్కిల్ కేసులో ముందుగా తీర్పు ఇస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన ధర్మాసనం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్ 2 రోజుల పర్యటన నిమిత్తం రేపు తిరుపతికి చేరుకోనున్నారు. రేపు సాయంకాలం 5:30 రేణిగుంట విమానాశ్రయం చేరుకుని రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్లనున్నారు. ఈ నెల 22వ తేదీన ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారిని గవర్నర్ దర్శించుకుని అనంతరం మధ్యాహ్నం 12:50 రేణిగుంటకు చేరుకుని బెంగళూరుకు వెళతారని తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి తెలియజేశారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమలను సమర్పించారు. అనంతరం అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వేద మంత్రాలతో ముఖ్యమంత్రికి ఆశీర్వచనం అందించారు. రాష్ట దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను భక్తులు దర్శించుకున్నారు. మూలా నక్షత్రం దుర్గమ్మ జన్మ నక్షత్రం కావడంతో భక్తుల రద్దీ దృష్ట్యా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు పోలీస్ కమిషనర్ కాంతిరాణా తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో తేలికపాటి వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 106వ సంచిక ఈ నెల 29వ తేదీన ప్రసారం కానుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా ప్రసారం అవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలను అందజేయాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 అనే నంబరుకు ఈ నెల 27వ తేదీ వరకు పంపించవచ్చు. అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట క్రీడాకారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. ఏషియన్ గేమ్స్ లో పాల్గొన్న రాష్ట క్రీడాకారులు కోనేరు హంపి, బి అనూష, ఎర్రాజీ జ్యోతి, రాష్ట పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ముఖ్యమంత్రిని ఈ రోజు క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలోని విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామని రాష్ట విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ రోజు విజయవాడలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అలాగే నైపుణ్యాభివృద్దికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకువస్తున్నామని మంత్రి పేర్కొంటూ మా ప్రభుత్వ విధానం ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా చేయాలని
ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు కరికులం లో చేంజెస్ తీసుకురావాలని, రిఫార్మ్స్ తీసుకురావాలని, ఇంగ్లీష్ మీడియం ని ప్రోత్సహించాలని, గ్లోబల్ స్టూడెంట్ గా సస్టైన్ అవ్వడానికి కావాల్సిన అన్ని అవకాశాలు, అన్ని చర్యలు తీసుకోవాలనేది ఇది ప్రభుత్వ విధానంగా తెలియజేస్తున్నాను. మారుమూల గ్రామాల్లో సైతం జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా సకాలంలో వైద్య పరీక్షలు చేయడం వల్ల ఇంటింటా ఆరోగ్య చికిత్సలు నిర్వహించడానికి వీలవుతుందని రాష్ట శిశు సంక్షేమ శాఖ మంత్రి కెవి ఉషశ్రీ చరణ్ అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండల పరిధిలోని చాపిరి గ్రామంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మంత్రి పాల్గొని వృద్దులకు కళ్లజోళ్లను పంపిణీ చేశారు. ప్రజల ఆరోగ్య పరిస్థితులను ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. దేశం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుల సేవలకు గుర్తుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నా మట్టి నా దేశం కార్యక్రమాన్ని చేపట్టారని అన్నమయ్య జిల్లా మదనపల్లి డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ లక్ష్మీపతి తెలిపారు. ఈ రోజు మదనపల్లిలోని మండల పరిషత్లో నిర్వహించిన నా మట్టి నా దేశం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు తమ ప్రాంతాల్లోని అందించిన మట్టితో కలశయాత్రను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాట్కర్ పిలుపునిచ్చారు. ఈ రోజు కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో యువత మాదక ద్రవ్యాలను వాడకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగంపై కళాశాలల యాజమాన్యాలు దృష్టి పెట్టాలని, అలాగే తల్లిదండ్రులకు పిల్లలపై నియంత్రణ లేక డ్రగ్స్, గంజాయి వంటి వాటికి వారు బానిసలవుతున్నారని అన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీటిని కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. సాగర్ నీటి విడుదలపై ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రకాశం, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల ప్రజల తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేశామని తెలిపారు. ఇందులో ప్రకాశం జిల్లాకు 1.60 నుంచి 1.70 టీఎంసీల నీరు వస్తుందన్నారు. ఈ నీటితో జిల్లాలోని 11 సిపిడబ్ల్యూ స్కీంలు, 2 తాగునీటి చెరువులతో పాటు రామతీర్థం జలాశయాన్ని నింపడం జరుగుతుందని అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో రేపటి నుంచి 31వ తేదీ వరకు పోలీసు అమరవీరుల వారోత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ మాధవరెడ్డి తెలిపారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను గుర్తు చేసుకోవడంతో పాటు సమాజంలో వారి పాత్ర, విధులు, త్యాగాల గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. జలాశయాల్లో ఉన్న నీటిని వినియోగించుకునేలా రైతులకు అవగాహన కలిగించాలని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధికారులకు సూచించారు. ఈ రోజు విజయనగరంలో వ్యవసాయ సలహా మండలి సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నీటిని ప్రణాళికాబద్దంగా వినియోగించాలని, వ్యవసాయాధికారులు పరిస్థితుల్ని అంచనా వేస్తూ రైతులకు సూచనలు చేయాలని పేర్కొన్నారు. తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 6వ రోజైన ఈ రోజు ఉదయం మలయప్ప స్వామి హనుమంత వాహనంపై భక్తులకు అభయ ప్రదానం చేశారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శ్రీవారి వాహన సేవను తిలకించారు. అలాగే సాయంకాలం 4 గంటలకు పుష్పక విమాన సేవ జరిగింది. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు గజ వాహన సేవ జరగనుంది. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు. ఈ రోజు పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలంలోని గుడిపల్లిలో రైతు భరోసా కేంద్రాన్ని ఆ నియోజకవర్గ శాసనసభ్యులు శంకరనారాయణతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు అన్ని సదుపాయాలను రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేశామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీ, గజియాబాద్, మీరట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు జాతికి అంకితం చేశారు. ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.